తెలుగు ఇంగ్లీష్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. ప్రభు వరలో చేసే ముందు లేఖన భాగాన్ని ధ్యానించుకొని దేవునితో సమాధానపడి బలలో చేయవేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. లూకా 12:4. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడగలే శక్తి గల వారికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 58వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 58వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6:53. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. ప్రభు కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మీరు మాకు జీవాహారం అయ్యినందుకై మీకు స్తోత్రాలు. అదే సమయంలో జీవజలములు గల ఊటవై ఉన్నందుకే ప్రభా మీకు స్తోత్రాలు. నా తండ్రి, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించడానికి మా పట్ల మీరు చూపిన మీ కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మాత్రమే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మిమ్మల్ని కొనియాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా ప్రభా, మా మధ్య ఉంచిన మీ శరీరమును బట్టి మీ రక్తమును బట్టి మీకు స్తోత్రాలు. మీ శరీరము తిని మీ రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడని మీ వాక్య భాగంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా సహాయం కొరకై మీ వైపు చూస్తుంటున్నాం తండ్రి. ప్రభా, మీ శరీరంలోనూ మీ రక్తములోనూ మేము పాలు పంపులు పొందడానికి కావలసిన మీ సహాయం దయచేయండి. కేవలము మీ కృప చొప్పున మీరు మాకు యోగ్యతను దయచేయండి. నా తండ్రి, మీరు మాట్లాడే దేవుడు ప్రభా, మాతో మాట్లాడండి. నా తండ్రి, నిష్ప్రయోజకుడని మరొకసారి ఒప్పుకుంటున్నాను. చేతగానవాడిని ఒప్పుకుంటున్నాను. బలహీనుడని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలు అందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యోహాను 3:34 ప్రకారం మీరు పంపిన వానికి ఆత్మను కొలతగా అనుగ్రహించే దేవుడు కాదు, సమృద్ధి అయినటువంటి ఆత్మను దయచేయండి. మీ వాక్యమును పంచిపెట్టడం కొరకు మీకు పనికొచ్చే పాత్రగా నేను ఉండడానికి నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీరు మీ ధవల సింహాసనం నుంచి మీరు ఇస్తేనే
నేను పంచిపెట్టగలను ప్రభువా. నా తండ్రి, మీరే సహాయం చేయవలసిందిగా మీ పాదాలను ఆశ్రయిస్తున్నాను తండ్రి. మీ శిలువ శక్తిని ఆశ్రయిస్తున్నాను. మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోమని తండ్రి, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ, రాజుల రాజు, ప్రభుల ప్రభు, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. మనం అంత్యదినమున లేవాలంటే ఆయన శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలిభాగస్థులమై ఉండాలి. అలాగే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ప్రభువు మనలో పాలుపంపులు పొందే మనతో మన ప్రభువు ఉంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. అలాగే 58వ వచనంలో, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. మన పితరులు వాళ్ళ యాత్రా జీవితంలో 40 సంవత్సరాలు మన్నాను తిన్నారు. మన్నా తిన్నారు కానీ దేవునికి అయిష్టులుగా ఉండడం వల్ల ఆ అరణ్యంలో వాళ్ళు చనిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే మన్నా తిన్నటువంటి వారైతే చనిపోయారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన రక్తము మనము తీసుకున్నట్లయితే మనము నిత్య జీవము కలిగినటువంటి వారము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయనతో కూడా ఉంటాము. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. మరి ఈ ఆహారమును తినాలంటే ఖచ్చితంగా యోగ్యత అవసరమే. యోగ్యత లేకుండా ప్రభు బలలో చేయి వేయకూడదు. ప్రభు బలలో చేయి వేయాలంటే ఇది దేవుని శరీరమే. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. అంటే మన మధ్య ఉంచబడినటువంటి దేవుని శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసము. మనం విశ్వాసం ఉంచి ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తం అని తీసుకోవాలి. అంతేగాని ఏముందలే అన్నవాళ్ళు లేకపోతే అక్క వాళ్ళు చేసినటువంటి రొట్టె కదా, కలిపినటువంటి ద్రాక్షారసమే కదా అనే ఆలోచన పొరపాటును కూడా మనకి రాకూడదు. ఇప్పుడు ప్రభు బలలో చేవేసే మనము లూకా సువార్త 12వ అధ్యాయము కొంత వాక్య భాగాన్ని ధ్యానించుకొని బలలో చేవేద్దాం. బలలో చేవేసే వారితో మన ప్రభువు మనతో ఉంటాడంట. అంటే మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. 12వ అధ్యాయము 4వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి. దేహమును చంపిన తర్వాత ఇంకేమీ చేయలేరు. చాలా చోట్ల మనము పేపర్లలో అయితేనేమి, టీవీలలో అయితేనేమి చూస్తూ ఉన్నాం. కొంతమందిని చంపేస్తున్నారు. చంపినంత మాత్రాన వాళ్ళు ఇంకా అంతకంటే ఇంకేం చేయలేరు. అయితే ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడాలి. అంటే దేవునికి భయపడాలి.
మానవునికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇదే మాటని మత్తయి సువార్తలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 28 అమ్మా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుని గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవునికి మిక్కిలి భయపడాలి. ఎందుకంటే నిత్య నరకములో పడకుండా రక్షించువాడు మన దేవుడే. మన ప్రభువు కేవలము ఆయన కృప ద్వారా మనకి రక్షణ ఇచ్చాడు. రక్షించబడి ప్రభు పిల్లలంగా మనము చనిపోతే తప్పకుండా దేవునితో ఉంటాము అనే ఒక నిరీక్షణ మనకంటూ ఉంది. అంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడవాడని ఎవరికి ఉంది సాక్ష్యం? దేవుని గ్రంథంలో ఒక చోట ఉంది ఆ మాట. అబ్రహాముకి దేవునికి భయపడవాడని ఉంది సాక్ష్యం. అలాగే సమయాన్ని బట్టి క్లుప్తంగానే ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసారులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసారి పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతకనీయడని వారితో చెప్పెను. ఇక్కడ ఐగుప్తు రాజు పేరు రాయడం ఇక్కడ రాయలేదు. కేవలము ఐగుప్తు రాజు అని మాత్రమే రాస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మంత్రసారుల పేర్లు స్పష్టంగా రాయబడ్డాయి. షిఫ్రా పూయా అనే మంత్రసారులు. షిఫ్రా పూయాను హెబ్రీల మంత్రసారులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసారి పనిని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతుకునీయడని వారితో చెప్పెను. 17. అయితే మంత్రసారులు దేవునికి భయపడి, మరి ఇప్పుడు ఆ మంత్రసారులు ఎక్కడ ఉంటున్నారు? ఐగుప్తులో ఉంటున్నారు. వారికి రాజు ఎవరు? ఐగుప్తు రాజు ఫరో. అయితే ఆ రాజుకు భయపడాలి వాస్తవంగా అయితే. కానీ ఇక్కడ ఈ మంత్రసారులు ఆ రాజుకి అసలు భయపడడం లేదు. రాజు చెప్పిన మాటకి లోబడడం లేదు. ఎవరికి లోబడుతున్నారు? దేవునికి లోబడుతున్నారు. రాహాబు కూడా ఆ రాజుకి భయపడడం లేదు. రాహాబు కూడా ఒక సందర్భంలో అంటది, మీ దేవుడు గొప్ప దేవుడు, ఒకరోజు ఖచ్చితంగా మా ప్రాంతాన్ని మీరు ఆక్రమిస్తారు, మీరే పరిపాలన చేస్తారు, మీ దేవుడు గొప్పవాడు, అప్పుడు మీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని రాహాబు ఒప్పుకుంటుంది. అంటే ఆమె పట్టించాలని అనుకుని ఉంటే వచ్చినటువంటి వారిని పట్టించి ఉండేది, వారిని దాచిపెడుతుంది. ఎందుకు దాచిపెట్టింది? మీ దేవుడు గొప్పవాడు. రాజు కంటే కూడా రాజుకు భయపడితే ఒకవేళ పట్టించి ఇచ్చి ఉంటే ఆమె ఏం పొందుకొని ఉండేది? కొంత ధనమో లేకపోతే బహుమానాలు ఇవి వచ్చి ఉన్నాయి. కానీ వాటిని ఆశించలేదు ఆమె. వీరి దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడే గొప్ప దేవుడు, ఆయనే మహా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడని ఆమె విశ్వాసం ఉంచింది. అందువల్ల ఆమె దేవునికి భయపడింది. దేవునికి భయపడి ఆ వంశంలో ఆమె పేరు కూడా రాయడం జరిగింది. సరే, ఇక్కడ మంత్రసారుల విషయంలో మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసారి పని చేయొచ్చు,
వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, దేవునికి భయపడి రాజాజ్ఞని వ్యతిరేకించింది, రాజు ఆజ్ఞని తిరస్కరించింది, రాజు ఆజ్ఞని అసలు లెక్కలో కూడా పెట్టల. ఒకవేళ అది తెలిస్తే రాజు ఏం చేయొచ్చు, అవసరమైతే వాళ్ళని చంపేయచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర పూర్తి అధికారాలు ఉన్నాయి. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరత లేదు అన్న సామెత రీతిగా ఆయన అనుకుంటే వాళ్ళని చంపేయచ్చు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడని ఈ అంటే ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులు కూడా దేవుణ్ణి గుర్తించారు, దేవునికి భయపడుతున్నారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. చెప్పడం వల్ల 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. చాలమ్మ, దేవుడు మేలు చేయాలి, కానీ మానవులు మేలు చేస్తే అది క్షేమం కాదు, అది సరైనది కాదు. ఒకవేళ మానవుడు మేలు చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ఎత్తి పొడుస్తాడు. నేను నీకు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు సహాయం చేసినాను అని ఒక్కోసారి చేసిన మేలు చేయొచ్చు, అయినా కూడా దెప్పి పొడిసేవాడుగా ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మేలు చేస్తే ఆయన మేలు చేస్తాడు, కానీ తిరిగి అంటే ఆయన ఏం కోరతాడు, కృతజ్ఞత మాత్రమే కోరతాడు. అంటే మేలు పొందుకున్నప్పుడు మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలని ఆయన ఆశ. సరే, ఇక్కడ దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ మేలు కూడా ఎలాంటిదంట, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. వంశాభివృద్ధి కలుగు చేయడం అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అంటే ఆయన ఇవ్వాలి పిల్లల్ని. అంతేగాని ఇప్పుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను, అంటే ఆయన ఆశీర్వదించారు. అదే సమయంలో మేలు చేశాడు. ఒకవేళ రాజు మేలు చేస్తుంటే ఆ మంత్రసానులకి ధనం ఇచ్చేవాళ్ళు, గౌరవించేవాడు, సన్మానం చేసేవాడు, లేకపోతే ఇంకా అయినా బహుమతులు, లేకపోతే పొలాలు, స్థలాలు ఇచ్చేవాళ్ళేమో. కానీ వాటన్నిటికంటే కూడా శ్రేష్టమైనవి దేవుడు ఇస్తాడు. అది వాళ్ళు గుర్తెరిగారు. గుర్తెరగడం వల్ల ఈ ఐగుప్తు మంత్రసానులు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడడం వల్ల వారికి మంచి సాక్ష్యం సంపాదించుకున్నారు. అబ్రహాం విషయంలో కూడా అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించిన సందర్భంలో అక్కడ ఒక మాట అంటాడు. రండి, ఆదికాండము 22 కదా, 22:12. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అబ్రహాంకి లేక ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలకి కుమారుడు ఉంటే ఆ కుమారుడిని దేవుడు బలిగా కోరుతాడు. బలిగా కోరితే సాధారణంగా వేరే వాళ్ళు కానీ అయ్యి ఉంటే బలి ఇచ్చేవాళ్ళు కాదేమో. అక్కడ అబ్రహాం ఇవ్వగలిగినాడంటే ఎందుకు ఇచ్చాడు? అబ్రహాంకి దేవుడు అంటే భయము, అంటే దేవునికి లోబడేవాడు. అలాగే మళ్ళీ ఇంకో సందర్భంలో కూడా ఆదికాండము 42వ అధ్యాయము, ఇక్కడ ఇంకొక ఆయన్ని కూడా మనం చూడొచ్చు. ఆదికాండము 42వ అధ్యాయంలో అయితే
అబ్రహాం విషయంలో దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఇక్కడ యోసేపు తనంతట తను చెప్పుకుంటున్నాడు. అంటే యోసేపు తనంతట తను చెప్పుకున్నా అది వాస్తవమే చెప్తున్నాడు. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. సరే, ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాడంటే యోసేపుని ఎంతగానో హింసించారు, కొట్టారు, చంపాలని చూశారు, చివరికి అమ్మివేస్తారు. సరే, అమ్మేసిన తర్వాత కొంతకాలానికి అనేక శ్రమలు పొందుకున్నాడు. శ్రమను పొందుకున్న తర్వాత ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. మరి అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు వీరు భయపడిపోయారు. వాళ్ళ అన్నదమ్ములు మనసులో ఇంతకుముందు మనం చేసినవి ఏమైనా గుర్తు చేసుకొని మనల్ని ఎక్కడ శిక్షిస్తాడో, ఎక్కడ బాధ పెడతాడో, ఎక్కడ ఇబ్బంది పెడతాడో అని వాళ్ళు భయపడుతున్న సందర్భంలో ఆ మాట చెప్తాడు. యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడిని. అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? పగ చూపించకూడదు, ప్రేమించాలి, శత్రువులని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మనల్ని ప్రేమించాడు కదా, అలాగే మనము శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే 5 నుంచి చదవమ్మా. 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకారమును భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతి మంతుని కొరకు సైతము ఒకటి చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుని ఉగ్రత నుంచి మనము రక్షించబడుతున్నామంటే కేవలం ఆయన కృపే. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. సరే, ఇక్కడ అంటే శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. యేసు ప్రభువు మనము శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రాణం పెట్టాడు. పగ తీర్చుకున్నట మీ పని కాదు అని ఇంకో చోట దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అంటే యోసేపు పగ తీర్చుకోవాలని కోరుకోవడం లేదు. ఆయన దేవునికి భయపడుతున్నాడు, ఆయన దేవునికే అప్పగించుకున్నాడు. సరే, ఇక్కడ ఇంకొక ఆయన మనం గుర్తు చేసుకొని బలలో చేవేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సరే, అంటే ఈ భాగం మనకు బాగా తెలిసింది కాబట్టి మధ్యలో చదివించాను. అక్కడ సందర్భం ఏంటి? నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఒక విగ్రహాన్ని చేయించాడు. ఆ విగ్రహం బంగారు విగ్రహం అయితే ఆ విగ్రహాన్ని అది ఎంత పెద్దదంట? అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉంది. సరే, ఆ విగ్రహాన్ని చేశాడు. ఆ విగ్రహాన్ని చేసి ఆ విగ్రహానికి సాగిల పడాలి అని చెప్తాడు. అంటే విగ్రహానికి మొక్కాలి. విగ్రహానికి సాగిల పడకుండా ఎవరైనా ఉంటే వాడిని ఏం చేస్తాను? తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో వేస్తానని అంటాడు.
ఇక్కడ ఆ ఆజ్ఞ అందరూ పాటిస్తున్నారు, కానీ దేవుని ప్రజలైనటువంటి షడ్రకు మెషకు అబేద్నెగోలు మాత్రం ఆ మాటకి విధేయత చూపించడం లేదు. అంటే రాజు మాటని లెక్క చేయడం లేదు. ఇందాక మనము నిర్గమకాండంలో చూసినట్లుగా ఐగుప్తులో ఉన్న మంత్రసారులు రాజు ఆజ్ఞను లెక్క పెట్టని రీతిగానే షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా రాజు మాటకి విలువ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నాకు తప్ప వేరే వాళ్ళకి సాగిల పడకూడదు, మొక్కకూడదు అని ఉంది. మరి ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ విధంగా చేస్తే మరి ఎవరికి భయపడ్డట్టు? రాజుకు భయపడ్డట్ట, దేవునికి భయపడ్డట్ట? అంటే ఆ విగ్రహానికి సాగిల పడితే రాజుకు భయపడ్డట్టు. అంటే రాజుకు భయపడే వాళ్ళు కాదు కావాల్సింది, దేవునికి భయపడే వాళ్ళు కావాలి. రాజుకు భయపడితే ప్రాణం పోద్ది. అంటే వాళ్ళని ఎత్తి ఆ అగ్నిగుండంలో వేస్తారు. అయితే అగ్నిగుండంలో మాత్రమే వేయగలరు, కానీ వాళ్ళ ఆత్మని ఏమీ చేయలేరు ఆ రాజు. అయితే దేవుడు ఇందాక మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లుగా ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుమా. మత్తయి సువార్త మరియు ఆత్మను చంపనేరక ఒక్క నిమిషం రెఫరెన్స్ చెప్పము. 10:28 కదా, మత్తయి సువార్త 10:28 కదా. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి. చాలమ్మా. ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడుకుడికి అంటే ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలను ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ దేహాన్ని చంపాలని అనుకుంటున్నారు, అంతే, వారి ఆత్మను కాదు. అయితే షడ్రకు మెషకు అబేద్నెగోలు వారికి భయపడలేదు. భయపడకపోగా 6వ వచనం, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడేవాడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. సరే, ఇక్కడ 11వ వచనం చదువు. సాగిలపడి నమస్కరింపని వాడేవాడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు మెషకు అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, అంటే మిమ్మల్ని లక్ష్య పెట్టలేదు, కాబట్టి వాళ్ళని తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడై షద్రకు మెషకు అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. వాళ్ళని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన అప్పుడు నెబుకద్నెజరు అంటారు వాళ్ళతోటి, అక్కడ మళ్ళా ఇంకో అవకాశం. ఏమని చెప్తున్నాడు? షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపలేదనియు నాకు వినబడినది, ఇది నిజమా అని అంటే ఆ పరిస్థితుల్లో ఒక్కసారి సాధారణమైనటువంటి వాళ్ళు అయితే భయపడిపోతారు. భయపడిపోయి లేదయ్యా మేము మొక్కతాము అని అనేవాళ్ళేమో. కానీ ఇక్కడ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమాత్రము భయపడడం లేదు. భయపడకుండా ఏమంటున్నారు? ఎక్కడమ్మా? షద్రకు మెషకు అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుల గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అంటే రాజు అడిగినా కూడా రాజుని నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. ఎవరు వీళ్ళు వాస్తవంగా? వాళ్ళు బానిసలు, వాళ్ళు యవనస్తులు, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళే, వాళ్ళ దగ్గర బానిసత్వంగా ఉన్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? రాజుకి వ్యతిరేకంగా రాజుని లెక్కలో కూడా పెట్టకుండా మాట్లాడుతున్నారు. చదువమ్మా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏమంటున్నారు? ధైర్యంగా చెప్తున్నారు, మేమైతే ఆ విగ్రహానికి మేము మొక్కము. మీరు
మమ్మల్ని ఎత్తి అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, కానీ మేమైతే మొక్కం. ఎందుకు మొక్కము? మా దేవుని ఆజ్ఞ మేము మీరము, మా దేవుని ఆజ్ఞకు మేము లోబడతాం. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. రక్షించకపోయినా పర్వాలేదు, అంటే చనిపోవడానికి కూడా మేము సిద్ధమే. అంటే మమ్మల్ని దేహపరంగా మేము చనిపోతామేమో, శారీరకంగా మేము చనిపోతామేమో, కానీ ఆత్మీయంగా మేము చనిపోమని ఒక గొప్ప నిరీక్షణ వాళ్ళకు ఉంది. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మెషకు అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. ఒక రాజు ఎదుటే ఆ విధంగా చెబితే ఆ రాజుకి ఎంత కోపం వస్తుందో. ఒక టీచర్కి పిల్లోడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వాడు సరిగా సమాధానం చెప్పకుండా కానీ ఉంటే ఆ టీచర్ ముఖంలో ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. ఇలా నాకే వీడు ఇంత ధైర్యంగా చెప్తున్నాడా అని టీచర్కి బాగా కోపం వస్తుంది. అయితే సాధారణమైన టీచర్ కోపం వస్తే ఏం చేస్తారు? ఒక దెబ్బ కొడతారు అంతే. కానీ అదే రాజుకి కోపం వస్తే వాడిని చంపేయడానికి కూడా అధికారం ఉంది. నువ్వు ఎందుకు చంపావని అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదే టీచర్కి అయితే ఉన్న వల్ల వాడిని కనీసం కొట్టడం కాదు కదా, తిట్టినా కూడా వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి టీచర్ని అడుగుతారు. అడగడమే కాదు, చాలా అదే సెల్ ఫోన్లలో వస్తుంటాయి కొన్ని చోట్ల టీచర్ని కొట్టినట్టుగా. ఒక చోట అయితే ఈ మధ్య లాస్ట్ మంతే స్టూడెంట్ని టీచర్ దండించాడని ఆ స్టూడెంట్ కత్తి తీసుకొని కొట్టి చంపేశాడు టీచర్. ఒంగోలే, అంటే టీచర్ ఒంగోలు, చంపేసిందేమో అస్సాంలో అనుకుంటా. అంటే ఒక స్టూడెంట్ ఈ విధంగా ఉన్నాడు. సరే, మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టూడెంట్ అంటే ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞని ధిక్కరిస్తే ఆయనకు బాగా కోపం వచ్చేసింది. ఆయన ముఖం వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చును. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షద్రకు మెషకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేడని ఆజ్ఞగా. సరే, వీళ్ళంతా క్లుప్తంగా ముగించుకుందాం. ఇప్పుడు ఆజ్ఞాపిస్తాడు వీళ్ళని ఎత్తి అగ్నిగుండంలో వేయమని. సరే, ఎత్తి అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో వేస్తే విసిరేసినటువంటి వాళ్ళేమో ఆ అగ్ని కీలల చేత కాల్చబడి చనిపోయారు. అంటే ఇక్కడ దూరం నుంచి ఎత్తేసి ఉండొచ్చేమో. అగ్నిగుండంలో పడ్డోళ్ళేమో వాళ్ళకేమీ కాలేదు. దూరం నుంచి విసిరేసినటువంటి వాళ్ళేమో ఆ మంటకి సెగకి కాలి చనిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే వాళ్ళని వేసినప్పుడు 24 వచ్చిన చదువు 22 చదువు 22. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. 24. రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తుండగా అని తన మంత్రులను అడిగిని. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును. సరే, ఇక్కడ దేవుని ప్రజలకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. ఇప్పుడు వీళ్ళ 3కి కష్టాలు వచ్చినాయి అంటే వాళ్ళ 3ని చంపేయాలి, అంటే ఎత్తి అగ్నిగుండంలో వేయాలి. అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు ఇందాక ఒక మాట ఉన్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మేము మీ విగ్రహానికైతే మేము మొక్కమని అంటారు. అంటే మన దేవుడు సమర్థుడు కాబట్టి వాళ్ళని రక్షించాడు. వాళ్ళకంటే ముందే బహుశా ఆయన ఆ అగ్నిగుండంలో ఉన్నాడేమో. ఆ అగ్నిగుండంలో అది అక్కడ బహుశా నిప్పులు లేవేమో. ఇందాక ఆరాధనలో ఒక తలంపు గుర్తు చేసుకున్నాం. ఆయన ఆ అగ్ని వచ్చినప్పుడు నీళ్లు ఆరిపోయినట్లుగా మనం గుర్తు చేసుకున్నాం. అంటే అగ్ని ద్వారా నీళ్లు, అంటే కందకములో ఉన్నటువంటి నీళ్లు ఆరిపోయినాయని మనం గుర్తు చేసుకున్నాం. అంటే అట్టి అద్భుతం ఇక్కడ మనం చూడవచ్చు. అంటే
4వ వాని రూపము దేవతల రూపమును బోరినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మెషకు అబేద్నెగోను వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎదుకు రండి అని పిలువగా శద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కనీసం వారు వెంట్రుకలు కాలిన వాసన కానీ వాళ్ళ బట్టలు కాలినట్లు కానీ ఏమీ లేదు. వాళ్ళని ఉన్న పొరను వెంటనే బంధించి వేశారు. మరి వేస్తే వాళ్ళు దారుణంగా బాగా తిరుగుతూ ఉన్నారు అగ్నిగుండంలో. 26వ వచనంలో అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి, సరే 27 చదువు. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కారిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. అది ఇది అసలు ఇందాక చెప్పుకోవాలనుకుంటే ఆ దేవుడు చేసిన మహా ఆశ్చర్యకరమైన కార్యాన్ని దీన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. అంటే అగ్నిగుండంలో పడితే కాలకుండా ఎవరు ఉండలేరు. కారణం అంటే వేసిన వెంటనే వాళ్ళ వెంట్రుకలు కాలిపోతాయి, వాళ్ళ బట్టలు కాలిపోతాయి. మరి ఇక్కడ వారి వెంట్రుకలు కూడా కాలినట్లే వాళ్ళని పరీక్షించారంట. ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఇప్పుడు స్వయంగా చూశాడు, చూసి ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు అదే నెబుకద్నెజరు ఏం చెప్పాడు? నేను చేసిన విగ్రహానికి సాగిలపడమని అన్నాడు. అంటే నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నాడు. అంటే మన దేవుడు మరణం నుంచి తప్పించడానికి శక్తిమంతుడు ఆయన. అంటే మరణము ఒక చోట దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరణము ఇంక రెండింటికి ఉండకుండా దాన్ని మృంగివేసెను అనే మాట మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. అంటే మరణం మీద ఆయనకి పూర్తి అధికారం ఉంది. అంటే ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుకుంటాడు. ముఖ్యంగా తన పిల్లల విషయంలో ఆయన శ్రద్ధ చూపిస్తాడు. శద్రకు మెషకు అబేద్నెగోలని సిగ్గుపరచనివ్వలేదు. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే అక్కడ ఏమై ఉండేది? వాళ్ళు అనుకుండేవాళ్ళు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేకపోయారు చూసారా అని చెప్పేవాడు. కానీ ఇక్కడ శద్రకు మెషకు అబేద్నెగోలని దేవుడు కాపాడాడు. అందువల్ల దేవుని గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. 29వ వచనం చదమ్మా. 28 కూడా. నెబుకద్నెజరు శద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఇక్కడ మనం ఒక మాట గుర్తు చేసుకోవచ్చు. కీర్తన గ్రంథం 34:7లో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. అలాగే వీరి విషయంలో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. చదువుమా. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు అంటే దేవునికి భయపడ్డారు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మనం దేవునికి భయపడాలి, అంతేగాని దేహమును చంపే వారికి భయపడకూడదు. లూకాసు వార్తల మాట చదువుకొని మనలో చెవేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేరని వారికి భయపడుకుడి. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వారికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం
ధ్యానించుకున్న వాక్య భాగంలో ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసారులు దేవునికి భయపడ్డారు. అబ్రహాము వాళ్ళు అంటే మంత్రసారులు దేవునికి భయపడడం వల్ల వాళ్ళ వంశాభివృద్ధి చిగురించింది, వాళ్ళ వంశము అభివృద్ధి చెందింది. ఇంకా అంతేకాకుండా వాళ్ళకి దేవుడు మేలు చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే అబ్రహాం విషయంలో కూడా అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఆ సాక్ష్యాన్ని చూడొచ్చు. ఆయన అందరికీ విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంకా యోసేపు విషయంలో కూడా యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు. ఒక సందర్భంలో పాపం చేయడానికి ఆమె ప్రేరేపించినప్పుడు ఆ పాపానికి దూరంగా వెళ్తాడు. వెళ్ళడం వల్ల అంటే ఎందుకు వెళ్ళాడు? దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపం నుంచి దూరంగా పోయాడు. అందువల్ల ఆయనను కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే దేవునికి భయపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా దేవునికి భయపడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే మానవునికి భయపడే వాళ్ళముగా ఉండకుండా దేవునికి భయపడితే మనము ఆశీర్వదించబడతాము. ముఖ్యంగా బలలో చేవేసే మనము దేవునికి లోపడకుండా, దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోకుండా ఏముందలే అని నిర్లక్ష్యంగా బలలో చేవేస్తే శిక్షకు పాత్రలమవుతాము. ఆ శిక్ష నుంచి మనము తప్పించబడాలనే, తీర్పు నుంచి మనం తప్పించబడాలనే మన ప్రభువు మన కోసం ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన రక్తమంతా కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకొని ప్రభు బలను సమీపిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.